పరిస్థితులు తారుమారైనప్పుడు దారి తెన్ను అర్థం కాని స్థితిలో భక్తులు స్తుతి చేశారు. ఆ స్తుతి ఆ స్థితులను మార్చేసింది. ఎందుకంటే స్తుతి విన్న దేవుడు దిగొచ్చాడు, తన ప్రజల్ని వారి బంధకాల్లోంచి విడిపించాడు. బైబిల్ గ్రంథంలో స్తుతికి చాలా ప్రత్యేకమైనటువంటి విలువను దేవుడు ఇచ్చాడు. మనం కలిగి ఉన్న సమస్తం దేవుడు మనకిచ్చినవి. మనదంటూ మన సొంతం ఏదన్నా ఉంది అంటే హృదయపూర్వకంగా మనం ఆయనకి ఇచ్చే స్తుతి ఆరాధనే. ఇంకంతమించి ఏం లేదు. నువ్వు వెండి ఇచ్చినా, బంగారం ఇచ్చినా, వస్తువాహనాలు ఇచ్చినా, డబ్బు ఇచ్చినా, ఏది ఇచ్చినా ఆయన నిన్ను దీవించి నీకు ఇస్తే అందులోంచి ఇస్తాను. అంటే ఆయన ఇచ్చిన దానిలోంచే. కానీ స్తుతి నీది, నీలో నుండి దేవుని ఎడల కృతజ్ఞతా భావంతో నువ్వు ఇచ్చేది. బైబిల్లో అనేక వచనాలు ఉన్నాయి. స్తుతి యాగం చేయువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నా రక్షణ నేను అతనికి కనపరిచినట్లు అతడు మార్గమును సరళం చేసుకుంటున్నాడు అన్నాడు. అలాగే కీర్తనల గ్రంథం 8వ కీర్తన 2వ వచనంలో విరోధులను, శత్రువులను, తిరుగుబాటు చేయవారిని మాన్పుటకు స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించుచున్నావు. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించుచున్నావు అన్నాడు. అంటే స్తుతి శత్రువుల బారి నుండి మనల్ని కాపాడుతుంది, మనకు ఒక దుర్గం అవుతుంది. అలాగే స్తుతించుట ద్వారా భక్తులు బంధకాలు ఉన్నప్పుడు ఆ బంధకాల నుంచి విడుదల పొందడం జరిగింది. ఎలీషా స్తుతించినప్పుడు, వీణ వాయించగల మనుషుని పిలిపించి స్తుతించినప్పుడు యెహోవా ఆత్మ ఎలీషా మీదకి వచ్చినట్టు చూస్తాం. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళిని మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. అబ్రహాము మరియు దావీదు. అబ్రహాము కుమారుడు అని అనేక చోట్ల ఆయన పిలువబడలేదు, కానీ దావీదు కుమారుడు అని చాలా చోట్ల ఆయన పిలువబడ్డాడు. తెలుసు మీకు ఆ సంగతి. ఏమిటి దావీదు స్పెషల్ అంటే, దావీదు మంచి ఆరాధికుడు. దేవుణ్ణి మహిమపరచడంలో, దేవుణ్ణి ఆరాధించడంలో స్పెషల్ ఆయన. దేవుడు తన హస్తాల్లో బలంగా వాడుకున్న భక్తులు కూడా మీరు గమనిస్తే చాలా వరకు ఆయన చేత వాడబడిన భక్తుల్లో మెజారిటీ మంచి ఆరాధకులే ఉన్నారు. అంటే మిగిలిన వాళ్ళని దేవుడు వాడుకోలేదని కాదు. ఆరాధించేవాడు, ఆరాధకుడు ఒక సామాన్యుడు వెళ్ళేదానికంటే కూడా ఎక్కువ డెప్త్లోకి వెళ్తాడు దేవునితో. అది తేడా. ఆరాధకుడు డెప్త్లోకి వెళ్ళిపోతాడు. ఆ ప్రభావం వేరుగా ఉంటుంది. అందుకే ఇప్పటి నుంచే పిల్లలకి దేవుణ్ణి స్తుతి పాడి ఆరాధించడం నేర్పించండి. అది కూడా వైనంతైనా లేని పాటలు కాదు, దరిద్రాలు కాదు. ఒక పద్ధతి కలిగిన పాటలు, ఆ పాడితే ఒక భక్తిభావం, ఆత్మీయత, పరిశుద్ధాత్మ స్పర్శ, అలాంటి కొంచెం నేర్పించండి. పిల్లలకు కూడా నేర్పించండి, వంట పట్టించండి పిల్లలకి. నేను పెద్దవాళ్ళ పాటలు ఎందుకు పాడుకుంటానంటే, దేవుణ్ణి స్పర్శించిన తీరు వేరు. వాళ్ళు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు కావచ్చు, అన్న ఏసన్న గారు బాడిని కావచ్చు, బెర్క్మెన్స్ గారు, ఏ డినామినేషన్ అయితేనే ఏసైని పిచ్చగా లవ్ చేశాడు. వీళ్ళందరూ మంచిగా మధురంగా పాడి దేవుణ్ణి వారు స్పర్శించిన తీరు వేరు. కనుక స్తుతిలో ఇన్ని విషయాలు ఉన్నాయి. కాబట్టి